అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఇవాళ డిఫరెన్షియేషన్స్ సినిమాకి క్లైమాక్స్ డే. ఇవాళ క్లైమాక్స్కి వచ్చేసాం. ఎక్సర్సైజ్ 9Dలో థర్డ్ రోమన్లో ఒకటే ఒక బిట్ ఉంది. ఆ బిట్ కంప్లీట్ చేసుకుంటే డిఫరెన్షియేషన్స్ సినిమాకి తెర పడిపోతుంది. సో క్లైమాక్స్ సీన్లో ఏముంటాయి? క్లైమాక్స్ సీన్లో సినిమాలో అయితే హీరో విలన్లకి మధ్య మంచి ఫైటింగ్లు ఉంటాయి కదా, గ్రాఫిక్స్, స్టంట్స్. ఇప్పుడు కూడా మనతో అదే పెద్ద టెక్స్ట్ బుక్ డైరెక్టర్ మనతో కూడా ఇప్పుడు పెద్ద ఫైటే పెట్టించారు. ప్రతి ప్రాబ్లం ఇప్పుడు మనకి పెద్ద ఫైట్లే, గ్రాఫిక్స్ డూపులు ఉండవు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, y = 128 sin cube x cos power 4x. సో సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ చేయటం అనేది మనకి బాగా అలవాటైపోయింది. సో ముందు ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ y = జాగ్రత్త చేద్దాం, కొంచెం ఓపిక చేద్దాం. 128 కాన్స్టెంట్, చక్కగా దాన్ని పక్కన పెట్టేయండి. సో ఈ రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి, అంటే యూవీ రూల్ అప్లై చేయాలి. సో బ్రాకెట్ పెట్టేద్దాం, లోపల యూవీ రూల్ అప్లై చేద్దాం. సో sin క్యూబ్ ఎక్స్ గారిని కాసేపు సైలెంట్గా కూర్చోమనండి. cos పవర్ 4xకి డెరివేటివ్, cos పవర్ 4xకి డెరివేటివ్ ఏం రాయాలి చెప్పండి? 4 ముందుకు వస్తుంది, 4 cos క్యూబ్ ఎక్స్ అయిపోతుందా? కాదు, ఎక్స్ పవర్ ఎన్ అనుకోను కదా, n × x పవర్ n - 1 ఫార్ములా మనం అప్లై చేసాం. మరి ఎక్స్ కాదు కదా, అక్కడ కాస్ ఎక్స్ ఉంది కదా. సో ఇందులో ఉన్న కాస్ ఎక్స్ని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి, మైనస్ సైన్ ఎక్స్. వెరీ గుడ్. ప్లస్ ఇప్పుడు కాస్ పవర్ 4xని పక్కన పెట్టేసి సైన్ క్యూబ్ ఎక్స్ సంగతి పడదాం మనం. సైన్ క్యూబ్ ఎక్స్కి డెరివేటివ్ ముందైతే బేసిక్గా 3 sin² x, అంతే కదండి. 3 ముందుకు వస్తుంది, sin² అవుతుంది. sin xకి ఇంటర్నల్ డెరివేటివ్ కూడా చేస్తాం. సో కాస్ ఎక్స్. దీన్ని కొంచెం రిపేర్ చేద్దాం. y = 128 ఇంటూ మైనస్ ముందు పెట్టేసి 4 కూడా ముందే పెట్టేసి sin క్యూబ్ sin x, sin పవర్ 4x అండ్ కాస్ క్యూబ్ ఎక్స్. ఓకే, దీని సంగతి ఏంటి? ప్లస్ 3 ముందు పడేసి కాస్ పవర్ 5x అండ్ sin² x. y' ఈజ్ అబ్టైన్డ్. y' వచ్చేసింది. సో y' మళ్ళీ 2 టర్మ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం y" చేస్తాం. y" చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 128 కాన్స్టెంట్ కాబట్టి దీనికి మనకి ఏం సంబంధం లేదు, బయట అలానే ఉండనండి. లోపల సంగతి చూడండి, -4. సార్ ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి -4 ఆఫ్. ఈ ఎపిసోడ్ వరకు మనం యూవీ రూల్ అప్లై చేయాలి. దాని తర్వాత ఎపిసోడ్లో కూడా యూవీ రూల్ అప్లై చేయాలి. అంటే ఇక్కడ యూవీ రూలు, ఇక్కడ యూవీ రూలు అప్లై చేస్తే అప్పుడు y''కి y" చేసినట్టు మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎపిసోడ్కి రండి. దీని వరకే sin పవర్ 4xని పక్కన పెట్టి కాస్ క్యూబ్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి కదా. సో sin పవర్ 4xని పక్కన పెడుతున్నాను. కాస్ క్యూబ్ ఎక్స్కి చెప్పండి 3 cos² x. 3 cos², 3 ముందుకు వస్తుంది, cos² x అండ్ కాస్ ఎక్స్కి ఇంటర్నల్ డెరివేటివ్ మరవద్దు, మైనస్ sin x. సో కాస్ ఎక్స్కి ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తాం. ప్లస్ ఏంటి ఇందులోకి వెళ్ళిపోతారేంటి? ఇందులో మనం సగం ఏం చేసాం? sin పవర్ 4xని పక్కన పెట్టి కాస్ క్యూబ్ ఎక్స్కి డెరివేటివ్ చేసాం. యూని పక్కన పెట్టి వీని చేసాం. ఇప్పుడు వీని పక్కన పెట్టి యూని చేయాలి. ఇందులో మనం ఏమనుకుంటాం, దీనికే చాలా పెద్దగా రాసేసాం, మీకు ఇందులోకి పోయాం అనుకుంటాం. కాదు, కాస్ క్యూబ్ ఎక్స్ పక్కన పెట్టి ఇప్పుడు కాస్ క్యూబ్ ఎక్స్ పక్కన పెట్టి sin పవర్ 4xకి డెరివేటివ్ 4 sin క్యూబ్ ఎక్స్, అడిషనల్గా sin xకి డెరివేటివ్ కాస్ ఎక్స్. ఓకే, సారీ, -4 స్టోరీ అయిపోయిందా? నెక్స్ట్ కార్తీక దీపం ఈ ఎపిసోడ్కి వచ్చేద్దాం. 3 ఆఫ్
3 తర్వాత ఈ రెండింటికి కూడా యూవీ రూల్ అప్లై చేయాలి కదా. సో కాస్ పవర్ 5xని పక్కన పెట్టేస్తే ఏంటి, సైన్ స్క్వేర్ ఎక్స్కి డెరివేటివ్, సైన్ స్క్వేర్ ఎక్స్కి డెరివేటివ్ ఏమో 2 sin x అండ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. కాస్ క్యూబ్ సైన్ పవర్ 4 కాస్ ఎక్స్, కాస్ సైన్ పవర్ 4 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. వెరీ గుడ్. సో ఇందులో కాస్ పవర్ 5 పక్కన పెడితే సైన్ స్క్వేర్కి 2 sin x, సైన్కి ఇంటర్నల్ డెరివేటివ్ కాస్ ఎక్స్ ప్లస్, ఇప్పుడు సైన్ స్క్వేర్ని పక్కన పెట్టేస్తే కాస్ పవర్ 5కి 5 కాస్ పవర్ 4x అండ్ కాస్కి మైనస్ సైన్ ఎక్స్, బ్రాకెట్ క్లోజ్. ఏది 3 యొక్క ప్రోడక్ట్ అండ్ టోటల్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్. ఏది 128 యొక్క ప్రోడక్ట్ క్లోజ్. సో y డబుల్ డాష్ ఈక్వల్ టు, కొంచెం దూరం ఇటు నుంచి రాద్దాం, లోపల చిన్న చిన్న రిపేర్లు చేద్దామా. -4 ఇంటూ సైన్ పవర్ 4 sin x మైనస్ సైన్ పవర్ 5x మైనస్ సైన్ పవర్ 5x. 3 ఉంది కదా, సారీ. ఒక పని చేద్దాం, -4ని కూడా మల్టిప్లై చేసుకుని చేద్దాం. రైట్, ఒకేసారి చేద్దాం, ఒకేసారి చేద్దాం, చిన్నపిల్లలాగేందుకు. చూడండి, ఇగో -4ని వీళ్ళిద్దరికి ప్రోడక్ట్గా ఉంది కదా, -4ని మల్టిప్లై చేస్తుంది, దీంతో మల్టిప్లై చేస్తున్నా. చేసేటప్పుడే ఈ -4ని ఈ లోపల ఉన్న, చూడండి, -3 -4 మనం మల్టిప్లై చేయాల్సిన వాళ్ళని, -4ని 3ని మైనస్ని ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఎలాగో ప్లస్, 3 4 ఆర్ 12. తర్వాత సైన్ పవర్ 4 సైన్ పవర్ 5x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. అయిపోయిందా. సో -4ని దీంతో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ -4ని దీని సంగతి కదండి, -4 ఇంటూ 4 కదండి, ఇది -16 కాస్ పవర్ 3 కాస్ పవర్ 4x ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్. వెరీ గుడ్. సో -4తో దీన్ని మల్టిప్లై చేసాం. నెక్స్ట్ 3 సంగతికి రండి, ప్లస్ 3 2s ఆర్ 6 కాస్ పవర్ 6x ఒక సైన్ ఎక్స్. నెక్స్ట్ 3 5 మైనస్ అంటే -15 సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ పవర్ 4x. ఇందులో మనం సింప్లిఫై చేయడానికి ఎవరైనా ఉన్నారా? సైన్ క్యూబ్ దొరికింది. సైన్ క్యూబ్ కాస్ పవర్ వీళ్ళిద్దరూ లైక్ టర్మ్స్, వీళ్ళని కంబైన్ చేసేద్దాం. సో y డబుల్ డాష్ ఈక్వల్ టు 128 ఇంటూ కామన్ కూడా తీద్దామా. కామన్ కూడా ఏం కామన్ వస్తుంది, సైన్ మ్యాక్సిమం ఎంత వస్తుంది కామన్, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఒక్కటే ఉంది, ఇంకెందుకు చూడటం, సైన్ ఒకటే వస్తుంది బయటికి కామన్. సో సైన్ ఎక్స్, కాసులు మ్యాక్సిమం ఏం వస్తాయి, ఇక్కడ స్క్వేర్ ఉంది, పవర్ 4 ఉంది, 6 ఉంది, పవర్ 4 ఉంది, సో స్క్వేర్ వస్తుంది. సో కాస్ స్క్వేర్ కామన్ తీయగా ఇక్కడ 12 మిగిలింది. ఒక సైనే కదా కామన్ తీసింది, సో సైన్ పవర్ 4 ఉంటుంది, కాస్ స్క్వేర్ బయటకు లాగేసి అయిపోయింది దీని సంగతి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఈ రెండు కంబైన్ చేస్తున్నాం మనం, చేస్తూనే కామన్ తీసాను అనుకోండి. ఇది ఎంత -16, ఇది -15 -31, రెండు నెగిటివ్ కాబట్టి యాడ్ చేస్తాం. ఇక సైన్ క్యూబు రాస్తాము ఇక్కడ యాక్చువల్గా, కానీ సైన్ ఒకటి కామన్ తీసాం కాబట్టి సైన్ స్క్వేర్ రాస్తే సరిపోతుంది. అలాగనే కాస్ పవర్ 4x ఇక్కడ కాస్ పవర్ 4x రాయాలి, కానీ ఒక స్క్వేర్ కామన్ తీసాం కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ దీంట్లో 6 ఉన్న సైన్ బయటికి పోయింది, కాస్ పవర్ 6లో 2 బయటికి పోయినాయి, ఇంకా 4x మిగిలింది. ఇదండి y డబల్ డాష్. ఓకేనా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశానా నేను, ఎక్కడైనా ఏదైనా గోవిందానా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి పోదాం పదండి. రైట్, ఫైటింగ్ సీన్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, y ఈక్వల్ టు sin 2x sin 3x sin 4x. దీనికి కూడా రెండు మెథడ్స్ ఉంటాయి. UVW రూల్ అప్లై చేసుకోవచ్చు, UVW రూల్ అప్లై చేసుకొని కూడా మనం చేయొచ్చు. లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. ఇట్లాంటి కేసెస్ మీకు ఆబ్జెక్టివ్స్లో కూడా వస్తాయి, అంటే మరీ షార్ట్ ఆన్సర్స్ కాదు, కానీ మీరు ఒక ట్రిక్ అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, 2 సైన్ టర్మ్స్ 2 కాస్ టర్మ్స్
సైన్ కాసు కాంబినేషన్ కనపడ్డా మనం మనం కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి ఉదాహరణ మీకు చెప్పాలంటే ఇప్పుడు 2 sin A sin B కనపడ్డది అనుకోండి, దీనికి ఒక ఫార్ములా ఉంది. అంటే ఒక సైన్ టర్మ్ రెండు పక్క పక్కనే కనపడుతుంటాయి. sin A sin B యాంగిల్స్ వేరే, sin 2x sin 3x. కాస్ టర్మ్స్ పక్క పక్కన కనపడ్డా cos A 2 cos A cos B, లేదా సైన్ కాస్ కనపడ్డా, లేదా కాసు సైన్ కనపడ్డా, వాటన్నిటికీ మీకు ట్రిగనామెట్రీలో ఫార్ములా ఉంది. ఇప్పుడు 2 sin A sin B ఉందనుకోండి, మీరు cos A minus B cos A minus B cos A cos B plus sin A sin B minus cos A plus B cos A cos B minus sin A sin B. సో ఈ ఫార్ములాని సింప్లిఫై చేయండి, మీకు ఇది వస్తుంది. అట్లా అంటే మనకి sin A sin B కనపడ్డదంటే మనం ఇట్లా అప్లై చేయొచ్చు. cos A minus B minus cos A plus B రాయొచ్చు. లేదు 2 sin A cos B కనపడ్డది అనుకోండి, అంటే sin A cos సైన్ కాసుల కాంబినేషన్ ఫార్ములా ఎవరు? sin of A plus B ఫార్ములా. అంటే మీకు వివరంగా చెప్పడానికి ఇది ట్రిగనామెట్రీ చాప్టర్ కాదు, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఫార్ములా డీటెయిల్గా. sin A sin B రెండు సైన్లు కనపడ్డాయంటే అది కాసుల ఫార్ములాలోనే సాధ్యం. కాసుల ఫార్ములాల్లో 2 సైన్లు ఉంటాయి లేదా 2 కాసులు ఉంటాయి. సైన్ కాసు మిక్సింగ్ కనపడుతుంది అంటే సైనుల ఫార్ములా అది. sin A plus B మైనస్ sin A మైనస్ B, అది sin A plus sin A cos B ప్లస్ 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 sin A cos B ప్లస్ cos A sin B sin A cos B మైనస్ cos A sin B, అట్లా. సో సిచ్యువేషన్ బట్టి మనం వాడుకుందాం. ఇప్పుడు ఇది sin A sin B అనుకుంటే, sin A sin B ఉంటే ఫార్ములా కాదు కదా, 2 ఉంటే అవుతుంది. ఇంకా 2 కావాలి దీనికి. సో దానికి ఏం కావాలో అది మనం ఇచ్చేద్దాం. 1/2 ఇంటూ 2 sin 2x sin 3x sin 4x. ఏంటి 2తో డివైడ్ చేసాం, 2తో మల్టిప్లై చేసాం, రైట్. y ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇప్పుడు దీనికి ఫార్ములా 2 sin A sin B 2 sin A sin B. ఫార్ములా ఏం రాదు, cos ఆఫ్ A మైనస్ B cos ఆఫ్ A. చూడండి ఎప్పుడైనా సరే ఇట్లా యాంగిల్స్ రాసేటప్పుడు పెద్ద యాంగిల్ ముందు రాసుకోండి, చిన్న యాంగిల్ వెనక రాసుకోండి, మీకు ఈజీగా ఉంటాయి. ఏ ఫార్ములాలో అయినా అప్లై చేసేటప్పుడు పెద్ద యాంగిల్ ముందు రాయండి, చిన్న యాంగిల్ వెనక రాసుకోండి. ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, మీకు ఏ సమస్య రాదు. 2 sin A sin B, A 3x B 2x. చెప్పండి 2 sin A sin Bకి cos ఆఫ్ A మైనస్ B రాయాలి. cos ఆఫ్ A మైనస్ B మైనస్ cos ఆఫ్ A ప్లస్ B. ఓకే, ఇంటూ ఇంకెవరు ఉన్నారు సారు బయట, sin 4x బయట. y ఈక్వల్ టు హాఫ్ ఇంటూ cos x మైనస్ cos 5x ఇంటూ మిస్టర్ sin 4x. సో లెట్ us multiply sin 4x inside half of sin 4x into cos x మైనస్ cos 5x into sin 4x. ఓకేనా? సో పెద్ద టర్మ్ ముందు చిన్న టర్మ్ వెనక ఉండేట యాంగిల్స్ ముందు పెద్దది వెనక చిన్నది ఉండేటట్టు పెట్టుకోండి. ఇక్కడ కూడా cos 5x sin 4x, 5x ముందు 4x వెనక. మీకు మళ్ళీ ఇప్పుడు అదే చెప్పాను కదా, సైన్ కాస్ కాంబినేషన్ వచ్చినా కూడా మనకి ఫార్ములా ఉంది. sin A cos B, sin A గారు cos B గారు. సో sin A cos B 2 కూడా ఉంటే అప్పుడు ఈ ఫార్ములా అవుతుంది. మరి దీనికి 2 లేదు కదా, సో మళ్ళీ ఏం చేద్దాము, ఇంకొక 2తో డివైడ్ చేద్దాము, ఇంకొక 2తో మల్టిప్లై చేద్దాం. సో y ఈక్వల్ టు 1/4 కింద 4 పైన 2 ఏది లోపలికి వెళ్ళిపోయింది. 2 sin 4x cos x మైనస్ 2 cos 5x sin 4x. దీనికి కూడా ఫార్ములా ఉందండి, చూడండి. ఇదేమో ఇది 2 sin A cos B, 2 sin A cos B, sin A ప్లస్ B sin A మైనస్ B. అలా కాకుండా cos A sin B ఉందనుకోండి, 2 cos A sin B. సేమ్ ఫార్ములాలు ఇక్కడ ఎడిషన్ చేసాం కదా, సబ్ట్రాక్షన్ చేస్తాం. sin ఆఫ్ A ప్లస్ B మైనస్ sin ఆఫ్ A మైనస్ B. సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, ఇందులోంచి తీసేశారనుకోండి, cos A sin B వస్తుంది. సో సైన్ ఫార్ములాలే ఎక్కడైనా ఎప్పుడు సైన్ ఫార్ములాలు మీ మైండ్లోకి రావాలి, సైన్ కాసుల మిక్సింగ్ ఉన్నప్పుడు. ప్యూర్ సైన్లోనే అనుకోండి కాసు ఫార్ములాలతో ఆట ఆడుకుంటాం. అలాగే ఇప్పుడు
2 కాస్ ఏ కాస్ బి, ఇది కూడా ప్యూర్ కాసులే కదా, మిక్సింగ్ కాదు కదా, అప్పుడు కూడా కాసుల ఫార్ములానే. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అట్లా ట్రిగ్నామెట్రీలో ఆడుకొని రావాలి మీరు యాక్చువల్గా ఈ ఫార్ములాలతో. అవి మీరు వాటిని ఆడుకున్నారో అవి మిమ్మల్ని ఆడుకున్నాయో మొత్తానికి ఏదో జరిగి ఉంటుంది. సో ఇప్పుడు అప్లై చేస్తున్నా. ఓకేనా ఇక్కడ అప్లై చేస్తా. y ఈక్వల్ టు 1/4 ఆఫ్ చెప్పండి 2 sin a cos b, 2 sin a cos b, sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b, sin ఆఫ్ a ప్లస్ b 4x ప్లస్ x ఎంత అండి 5x ప్లస్ sin ఆఫ్ a మైనస్ b, sin ఆఫ్ a మైనస్ b 4x మైనస్ x 3x. ఖతం అయిపోయింది ఇక్కడ. sin 5x ప్లస్ sin 3x. నెక్స్ట్ మైనస్, జాగ్రత్త అండి మైనస్ తర్వాత కంపల్సరీ బ్రాకెట్ పెట్టండి ఏమైనా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, లేకపోతే మైనస్తో కూడా ప్రమాదమే. కాస్ సైన్ కాంబినేషన్ ఇక్కడ రాశారు, ఎరేజ్ చేసినట్టున్నా కదా. కాస్ సైన్ కాంబినేషన్ అయితే ఇక్కడ మైనస్ ఉంటుంది అంతే. sin a ప్లస్ బి మైనస్ sin a మైనస్ బి వస్తుంది. సో sin a ప్లస్ బి 5x ప్లస్ 4x 9x మైనస్ sin a మైనస్ బి 5x మైనస్ 4x sin x 1x. Right? So y equal to 1/4 times sin 5x plus sin 3x minus sin 9x minus sin x. అమ్మయ్య, సినిమా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. అయిపోయింది అనుకుంటున్నారేంటి? అసలు ప్రాసెస్ ఏంటి? అసలు ఏం చేయాలి మనం? డబల్ డెరివేటివ్ అనుకోవాలి. మనం ఇప్పుడు దాకా అసలు డెరివేషనే చేయలేదు. మనకి ఇచ్చిన క్వశ్చన్ని ఇగో ఇలా రాసుకున్నాం. దేవుడా యూవీడబ్ల్యూ రూల్ అప్లై చేసిన దానికన్నా కూడా ఇట్లా విడివిడిగా ఉంటే డెరివేటివ్స్ చేయటం ఈజీ అని తెలివితేటలు ఉపయోగించి చేసాం. దానికంటే యూవీడబ్ల్యూ చేసుకుంటే అయిపోయేది కాదు సార్ అనుకుంటారు. దేనికి ఉండే లాభం అనుకుంటుంది. ఓకే చలో, సింగిల్ డెరివేటివ్. సో sin 5xకి డెరివేటివ్ cos 5x అండ్ 5xకి సెపరేట్ డెరివేటివ్ రాస్తాం కాబట్టి 5 వస్తుంది. అలాగనే sin 3xకి డెరివేటివ్ cos 3x, 3xకి డెరివేటివ్ చేస్తే 3 వస్తుంది. మైనస్ sin 9xకి డెరివేటివ్ cos 9x, 9xకి డెరివేటివ్ 9 మైనస్ sin xకి డెరివేటివ్ cos x. కథం. సో y మిస్టర్ డబుల్ డాష్ గారు ఈక్వల్ టు 1/4 టైమ్స్ ఆఫ్ 5 అలానే. ఇప్పుడు కాసులకి డెరివేటివ్స్ కదా మనం చేస్తుంది, మైనస్ సైన్లు వస్తాయి. సో మైనస్ రాస్తున్నాను. మైనస్ ఇందులో 5 వస్తుంది కదా, కాస్ 5xకి sin 5x, మళ్ళీ 5x చేస్తే 5 వస్తుంది కదా. సో ఆ 5 ఆల్రెడీ ఉన్న 5 25 రాస్తున్నాను. 25 sin x. ఇక్కడ కూడా మైనస్ ఇందులోంచి 3 వస్తుంది, ఆల్రెడీ 3 ఉంది, 9 sin 3x మైనస్ ఇందులోంచి 9 వస్తుంది, ఆల్రెడీ 9 ఉంది, మైనస్ ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, కాస్కి ఇంకో మైనస్ వస్తుంది కదా, ప్లస్ అవుతుంది. ఈ 81 sin 9x మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది sin x. సో దిస్ ఈజ్ y డబుల్ డాష్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఒకటి జరిగింది పొరపాటు కదా. ఇక్కడ మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఉండద్దా. ఇది ప్లస్, మైనస్ బ్రాకెట్ పెట్టింది ఎందుకు పర్లేకనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇది ప్లస్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం కదా. ఓకే, ax² + 2hxy + by² = 1 అట. దెన్ ప్రూవ్ దట్ d²y/dx² అంటే y డబుల్ డాష్. మళ్ళీ సెకండ్ ఆర్డర్ డెరివేటివే ఏదైనా ప్రూవ్ చేయాలి కాబట్టి చేయాలి. ఇప్పుడు చేద్దాం. ax² + 2hxy + by² = 1. ఓకేనా. సో ఫస్ట్ మనం మొదటి డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి d/dx బోత్ సైడ్స్ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ 2 ముందుకు వస్తుంది కాబట్టి 2ax ప్లస్ ఇక్కడ చూడండి 2h కాన్స్టెంట్, మనం ఈ xyకి యూవీ రూల్ అప్లై చేస్తాం. ఒకటి వదిలిపెట్టి ఇంకోటి డెరివేటివ్ చేస్తాం. సో x వదిలిపెడితే yకి డెరివేటివ్ y డాష్, వైని వదిలిపెడితే xకి డెరివేటివ్ 1 కాబట్టి రాయట్లేదు. ఓకేనా, యూవీ రూల్ అప్లై చేస్తాం. ప్లస్ by² డెరివేటివ్ 2by
అండ్ వైకి ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలంటే వై డాష్ ఈక్వల్ టు 0, 1కి డెరివేటివ్ 0. ఇక్కడ అర్థమైందా? 2by² కదా, y² డెరివేటివ్ 2y, వైకి ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తే వై డాష్. ఓకే, ఇక్కడ అన్ని 2లు క్యాన్సిల్ అవుతాయి, అంటే అవతల 0 ఉంది కాబట్టి ఈ 2లని కామన్ తీసి అటు పంపిస్తే ఎట్లాగో 0 అయిపోతుంది. సో ఇక్కడ 2లను మనం తీసేయచ్చు. ax ప్లస్ హెచ్ మల్టిప్లై చేయండి, hx వై డాష్ ప్లస్ hy ప్లస్ by వై డాష్. వై డబల్ డాష్ ఏమన్నాడు కాబట్టి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వై డాష్ని కామన్ తీద్దాం. వై డాష్ని కామన్ తీస్తే వై డాష్ ఇటువైపు ఉంచితే దాన్ని డబల్ డాష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఇది ప్లస్ ఈ రెండిట్లో వై డాష్ కామన్ తీస్తే హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు 0. సో ఈ రెండు అటు పంపిద్దాం, ముందు ఇది అటు పంపిద్దాం. సో వై డాష్ ఇంటూ హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై. సో వై డాష్ కావాలి కాబట్టి మైనస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై. సో ఇది వై డాష్. వై డబుల్ డాష్ చేయాలి ఇప్పుడు మనం, దీనికి డబుల్ డెరివేటివ్. డబుల్ డెరివేటివ్ ఎలా చేస్తాము? ఇది ఫంక్షన్ u/v రూల్లో ఉంది, u/v రూల్లో ఉంది కాబట్టి మైనస్ కాసేపు అలా బయట ఉంచండి, కాసేపు తర్వాత లోపల బిలుద్దని. u/v రూల్ గుర్తుందా? వీని పక్కన పెట్టి హెచ్ఎక్స్ ప్లస్ బీవై, ఇక్కడ కూడా హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఓకే, డినామినేటర్ సెట్ అయింది మనకు ప్రూవ్ చేయాల్సిన దాంట్లో. హెచ్ఎక్స్ ప్లస్ బీవైని పక్కన పెట్టి న్యూమరేటర్కి డెరివేటివ్ చేస్తున్నాను చూడండి. ఏఎక్స్కి డెరివేటివ్ ఏ ప్లస్ హెచ్వైకి డెరివేటివ్ హెచ్వై డాష్. ఏఎక్స్ డెరివేటివ్ ఏ, హెచ్వైకి డెరివేటివ్ హెచ్వై డాష్. ఓకే, మైనస్ ఈసారి ఏఎక్స్ ప్లస్ హెచ్వైని పక్కన పెట్టేద్దాం. ఏఎక్స్ ప్లస్ హెచ్వైని పక్కన పెట్టేసి డినామినేటర్ అంటే హెచ్ఎక్స్ ప్లస్ బీవైకి డెరివేటివ్ చెప్పండి. హెచ్ఎక్స్ ప్లస్ బీవైకి, హెచ్ఎక్స్కి డెరివేటివ్ హెచ్ ప్లస్ బీవైకి డెరివేటివ్ బీవై డాష్ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్. మనం ప్రూవ్ చేయమన్న దాంట్లో అసలు వై డాష్ లేవు, అంటే ఫస్ట్ డెరివేటివ్ లేవు మనకి, ఇక్కడ వై డాష్లు వచ్చినాయి. సో వై డాష్లు ఉండద్దు. వై డాష్లు ఉండద్దు అంటే ఏం చేయాలి? తీసేద్దాం, ఎరేజ్ చేస్తాం. కాదు, ఇక్కడ వచ్చింది కదా వై డాష్, ఓపెన్ చేయండి, దీని ఈక్వేషన్ 1 అనండి. ఇక్కడ వచ్చిన వై డాష్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అమ్మ బాబోయ్, వై డాష్ బదులు అంత పెద్ద ఫ్రాక్షనా? చేద్దాం, ఓపికతో చేద్దాం. చెప్పాను కదా క్లైమాక్స్ సీన్ చాలా పెద్దదే పెట్టాడు మన డైరెక్టర్ అని, ఇంక అప్పుడే డిసైడ్ అయ్యాం మనం. ఏముంది ఇప్పుడు భయం? హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఇంటూ ఏ ప్లస్ హెచ్ ఆఫ్, మైనస్ కూడా ఉంది మన ప్రాణానికి, మైనస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై. అమ్మయ్య గోవింద. ఇక్కడ వై డాష్ సబ్స్టిట్యూట్ చేశాను, మైనస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై రాసి పక్కన బ్రాకెట్లో హెచ్ ప్లస్ బి ఇంటూ వై డాష్ మైనస్, మళ్ళీ ఇందులో మైనస్ న్యూమరేటర్ మొత్తానికి, మైనస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై. మొత్తానికి డినామినేటర్గా హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్ గారు. అమ్మ బాబాయ్, పెద్ద స్టంటే. వై డబుల్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ హెచ్ఎక్స్. ఆన్సర్ మాత్రం భలే ఉంది కదా, చిన్న ఆన్సర్ ఉంది కానీ ఎంత పెద్ద కాంప్లికేషన్ వచ్చిందంటే మనకు మంచి రోజులు రాబోతున్నాయి. క్యాన్సిలేషన్ జరుగుతాయేమో అని అర్థం. హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఇంటూ ఏ మల్టిప్లై చేద్దాం. ఏహెచ్ఎక్స్ ప్లస్ ఏబీవై, మైనస్తో హెచ్ లోపలికి మల్టిప్లై చేయండి. మైనస్ హెచ్ఏఎక్స్ అంటే ఏహెచ్ఎక్స్ మైనస్
హెచ్ ఇంటూ హెచ్వై మైనస్ హెచ్ స్క్వేర్ వై. సో మొత్తానికి డినామినేటర్గా హెచ్ఎక్స్ ప్లస్ బీవై. ఓకే 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 దీని స్టోరీ అయిపోయింది కదా, ఫస్ట్ దాని స్టోరీ అయిపోయింది కదా. మైనస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై, దాన్ని మనం ఏమనొద్దు, ఏఎక్స్ ప్లస్ హెచ్వై అలానే రాద్దాం. ఇక్కడ రాస్తాం హెచ్ఎక్స్ ప్లస్ బీవైని ఇక్కడ ఎల్సిఎం రాస్తున్నాయి. హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఇంటూ హెచ్తో ఇంటూ చేద్దాం. హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ బీవై, హెచ్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఎక్స్, హెచ్ ఇంటూ బీవై హెచ్ బీవై, బీని ఇప్పుడు లోపలికి ఇంటూ చేయండి. మైనస్ ఏబిఎక్స్ మైనస్ హెచ్బీవై, మొత్తానికి డినామినేటర్గా హెచ్ఎక్స్ ప్లస్ బీవై. సో మొత్తానికి డినామినేటర్ హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్ ఇక్కడ రాసేసుకోండి. ఓకే కొద్దిగా బెటరే ఈ ఆన్సర్ ఉంచుదాం, ఎందుకంటే మంచిది, తర్వాత గుర్తుండదు మళ్ళీ. ఇక్కడ చేద్దాం. వై డబల్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇవి క్యాన్సిల్ కదా, అమ్మయ్యా క్యాన్సిలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఏహెచ్ఎక్స్ కూడా క్యాన్సిల్. షిట్. ఓకే సారీ. సో ఏహెచ్ఎక్స్ క్యాన్సిల్ అయింది. మనకు ఆన్సర్ రావాల్సిందంటే డినామినేటర్ హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్ రావాలి కదా. మనకు అసలు అది వచ్చే ఆనవాళ్ళు ఏమైనా కనపడుతున్నాయా? హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ డివైడెడ్ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్. ఓకే ఓ పని చేద్దాం, మనం ఇది క్యాన్సిల్ చేయొద్దు, మళ్ళీ డబల్ పని అయ్యేటట్టుంది. ఇది ఇలానే ఉంచండి, అది అలా ఉంచండి. సో ఈ హెచ్ఎక్స్ ప్లస్ బీవై కామన్ డినామినేటర్ హెచ్ఎక్స్ ప్లస్ బీవైగా రాద్దాం. కామన్ డినామినేటర్ హెచ్ఎక్స్ ప్లస్ బీవైగా రాద్దాం. ఇప్పుడు న్యూమరేటర్లు చూడండి, ఈ హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఉంది ఇక్కడేం మిగిలింది క్యాన్సిలేషన్ పోను, ఏబీవై మైనస్ హెచ్ స్క్వేర్ వై, మైనస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఎక్కడ ఉంది, ఇందులో కూడా ఏదైనా క్యాన్సిల్ అయ్యి హెచ్బీవై క్యాన్సిల్ అయింది కదా, హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏబిఎక్స్. ఓకేనా, దీనికి డినామినేటర్ హెచ్ఎక్స్ ప్లస్ బీవై, దీనికి డినామినేటర్ హెచ్ఎక్స్ ప్లస్ బీవై, మొత్తానికి సింగిల్ డినామినేటర్గా రాసిస్తాను. ఓకే, ఇంకా హోల్ డివైడెడ్ బై, అసలు ఈ హోల్ స్క్వేర్ డినామినేటర్ ఉంది కదా, సో హోల్ డివైడెడ్ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్. ఈ ప్రాబ్లం ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టినట్టే ఉన్నాను, ఎందుకంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్ చాలా నేరోగా రాశాను. తప్పని చేశాను, నేను ఫస్టే కొంచెం డీటెయిల్గా రాస్తే అయిపోయింది, నాదే పొరపాటు. దయచేసి కొద్దిగా ఓపిక్గా ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి ఒక్క ప్రాబ్లం. ఇక్కడే అదంతా క్లమ్జీ అయింది. 1-2 సార్లు కొంచెం ఓపిక చూడండి, నాదే పొరపాటు యాక్చువల్గా. ఇంకొకసారి నేను అట్లా చేయను, కానీ ఇవాళకే 4 వీడియోలు అయినాయి రికార్డింగు. దీన్ని మళ్ళీ మొదటి నుంచి చేయాలంటే 4 వీడియోలు అంటే దాదాపుగా ఒక్కొక్క వీడియో 2 సార్లు చేస్తాను నేను. మధ్యలో ఇట్లాంటిది ఏదో చేసి నాకు నచ్చక మళ్ళీ మంచిగా చేద్దామని ఇదొక్కటి కొద్దిగా పెద్ద మనసుతో అట్లా. ఇది ఎలాగో హోల్ క్యూబ్ అయిపోతుంది, హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్ అవుతుంది. మనకు కావాల్సిన డినామినేటర్ హ్యాపీగా వచ్చేసింది. సో నేను ముందు ఇది రాసేస్తాను, హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్. మనకి ఆన్సర్లో సగం పార్ట్ వచ్చేసిందంటే ఆ హ్యాపీనెస్సే వేరప్ప. న్యూమరేటర్ సంగతి జాగ్రత్త చూద్దాం. ఏబీవై మైనస్ హెచ్ స్క్వేర్ వై కదా ఇది, సో వై కామన్ తీద్దాం. వై కామన్ తీస్తే ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ, ఏదో లింక్ కనపడుతుంది కదా, సో దాన్ని ఫాలో అవుదాం. హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఇంటూ వై కామన్ తీస్తే ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్, ఇక్కడ ఓకే. ఇక్కడ
ఇక్కడ ఇందులో ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి. ఓకే, సింప్లిఫికేషన్. సౌండ్ పొల్యూషన్ మీకు బాగా ఇబ్బంది అవుతున్నట్టుంది కదా ఈ వీడియో. ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెడుతున్నదో ఈ వీడియో. అయ్యో, ఫోన్లు మోగుతున్నాయి, ల్యాప్టాప్లో సైలెంట్లో పెట్ట మర్చిపోయాయి. ఏంటి సంగతులు ఇంకా? మరి ఇవి రెండు సేమ్ ఉంటే బాగుండు కదా. ఇది ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్, ఇది హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ బయట ఉన్న మైనస్ని వాడదాం. ఈ మైనస్ని లోపలికి ఇంటూ చేద్దాం, దీన్ని మల్టిప్లై చేద్దాం, ఈ మైనస్ని దీంతో కూడా మల్టిప్లై చేద్దాం. ఆ మైనస్ని ఉపయోగిస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఇక్కడే రాస్తాను. వై డబల్ డాష్ ఈక్వల్ టు, ఈ మైనస్ని లోపలికి ఇంటూ చేశాను, హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ అని రాశానండి. ఇక్కడ ఉండాల్సిన మైనస్ దీంతో ఇంటూ చేసినప్పుడు ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ అయింది, ఇంటూ వై ఉంది. ఇంకా మైనస్, ఈ మైనస్ ఇప్పుడు ఇక్కడతో ఇంటూ చేస్తున్నాను, ఈ మైనస్తో ఇంటూ చేస్తున్నాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ ఇంటూ ఎక్స్ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్. సో వై డబల్ డాష్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ కామన్ తీసేయండి, హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బయటకు వచ్చింది, బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్ ఉంది. ఇక మిగిలింది బ్రాకెట్ లోపల రాయండి, హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఇంటూ వై, హెచ్ఎక్స్ ప్లస్ బీవై ఇంటూ వై ప్లస్ ఏఎక్స్ ప్లస్ హెచ్వై ఇంటూ ఎక్స్. మనకు రావాల్సింది హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ, హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్, హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్ ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇది ఏం కావాలి, అసలు ఈ టర్మ్సే ఉండకూడదు. టర్మ్స్ ఉండకూడదని క్యాన్సిల్ చేద్దామా? క్యాన్సిల్ చేస్తే జీరో అని అర్థం. ఇది జీరో అయితే మరి ఇది కూడా జీరో అవుతుంది, క్యాన్సిల్ చేయటం కాదు. చూడండి, వై డబుల్ డాష్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్ ఇంటూ హెచ్ఎక్స్ మల్టిప్లై చేయండి, హెచ్ఎక్స్ ఇంటూ వై, హెచ్ఎక్స్వై ప్లస్ బీవై ఇంటూ వై, బీవై స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్వై ఇంటూ ఎక్స్, హెచ్ఎక్స్వై. వై డబల్ డాష్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్ ఇంటూ, దీన్ని కొంచెం ఆర్డర్లో రాద్దాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ఎక్స్వై 2hxy ప్లస్ బీవై స్క్వేర్. ఖతం. సో వై డబల్ డాష్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బై హెచ్ఎక్స్ ప్లస్ బీవై హోల్ క్యూబ్. ఓకే, ఈ టర్మ్ ఏమైంది అనుకుంటున్నారా? ఇదేంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ ఎంత? 1. సో ఇది 1 అయిపోయింది. సో 1 ఇంటూ ఎనీథింగ్ అదే వచ్చింది అసలు. ఖతం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఫోర్త్ ప్రాబ్లంకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, వై అంటే మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, వై డబల్ డాష్ ప్లస్ 2by డాష్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్ అంటే మనకు చాలా ఇష్టం కదా, చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా, వై ఉంది మన దగ్గర, వైని దీంతో ఇంటూ చేస్తే ఒక ఎక్స్ప్రెషన్ తయారవుతుంది, వైని డెరివేటివ్ చేస్తే వై డాష్ వస్తుంది, దాన్ని 2bతో ఇంటూ చేస్తే ఒక ఎక్స్ప్రెషన్ తయారవుతుంది. అలాగే వై డాష్ని డబుల్ డెరివేటివ్ చేస్తాం, ఈ మూడింటిని యాడ్ చేద్దాం, క్యాన్సిలేషన్ జరిగి ఎట్లాగో 0 వస్తుంది. సో అది మనం క్లారిటీగా ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, వై తీసుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి. సో మనకి ఎట్లాగో క్వశ్చన్లో వైకి బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్రోడక్ట్ కూడా అవసరమే కదా. సో ఇక్కడ నేను బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ వై అంటే ఏమవుతుందో రాస్తాను. దీన్ని అయితే ఈక్వేషన్ 1 అంటాను నేను. సో వైని బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్తో మల్టిప్లై చేస్తాను. సో బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ వై అంటే ఎవరు, ఏఈ పవర్ మైనస్ బిఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి.
సో బీ స్క్వేర్తో మల్టిప్లై చేయండి ఫస్ట్, ఏతో బీ స్క్వేర్తో ఇది మొత్తం మల్టిప్లై చేస్తున్నాను. బీ స్క్వేర్ ఇంటూ ఏ కాబట్టి ఏబీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి ప్లస్ సి స్క్వేర్తో మల్టిప్లై చేయండి, ఏసీ స్క్వేర్, సి స్క్వేర్తో ఇది మల్టిప్లై చేస్తుంది, సి స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి. సో దీన్ని ఈక్వేషన్ 2 అన్నాం. ఈ 2 మనకి అక్కడికి కావాలి. సో బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ వై మనకి ఆ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేయడానికి కావాలి. కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతం దీంతో పని లేదు, దీనికి ఒక డిబ్బా కొట్టి పక్కన పెడేద్దాం. సో వైతోనే కదా మనకి పని, మళ్ళీ ఒకసారి వై తీసుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి. దీనికి ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. వై డాష్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ పక్కన పడేయండి. సో యూవీ రూల్ అప్లై చేస్తాం ఈ రెండింటికి, ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి. ఈ పవర్ మైనస్ బిఎక్స్ పక్కన పెట్టండి. సో కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డికి డెరివేటివ్ మైనస్ సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. బట్ సిఎక్స్ ప్లస్ డిని మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి కదా, సిఎక్స్ ప్లస్ డికి ఇంటర్నల్ డెరివేటివ్ సి వస్తుంది, ఇక్కడ రాసేస్తున్నా సి. ఏది నేను ఈ పవర్ మైనస్ బిఎక్స్ పక్కన పెట్టేసి దీనికి డెరివేటివ్ చేశాను. ఈసారి అలా కాదు కదా, కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డిని పక్కన పెట్టేసి ఈ పవర్ మైనస్ బిఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఈ పవర్ మైనస్ బిఎక్సే వస్తుంది. బట్ మైనస్ బిఎక్స్కి ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి కదా, సో మైనస్ బి వస్తుంది. ఇది మొత్తం వై డాష్ అంటే. ఓకే 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 వై డాష్ వచ్చిందా? వై డాష్ కూడా మనకి 2bతో మల్టిప్లై చేయమంటున్నాడు కదా, 2bతో మల్టిప్లై చేసిన వై డాష్ని కూడా తయారు చేసి పెట్టుకుందాం. 2bతో మల్టిప్లై చేసిన వై డాష్. సో 2b ఇంటూ ఏ, ఆల్రెడీ ఏ ఉంది, దీన్ని 2bతో ఇంటూ చేస్తున్నాను నేను, అట్లా 2ba. దానికి కొంచెం ఆర్డర్ రాస్తే 2ab రాయొచ్చు, సరే ఏం కాదు, ఎట్లా రాసింది. సో మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ సి సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి మైనస్ బి కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎక్స్. 2ab లోపలికి కూడా ఇంటూ చేద్దాం, ఎందుకంటే ఇక్కడంతా మనం విడివిడిగా రాసాం కదా, ఇక్కడ కూడా విడివిడిగా రాద్దాం. 2ab లోపల మల్టిప్లై చేయండి, మైనస్ 2ab, ఇక్కడ సి కూడా ఉంది కాబట్టి 2abc ఈ పవర్ మైనస్ బిఎక్స్ సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి మైనస్ 2abని ఇక్కడ మల్టిప్లై చేస్తే 2ab స్క్వేర్ కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎక్స్. సో ఇదంతా 2b వై డాష్. మనకి వై డాష్తో పని ఉంది, దీన్ని 3 అన్నాం. వై 2bతో మల్టిప్లై చేసిన వై డాష్ మనకు అక్కడికి కావాలి, దీన్ని బాక్స్ కొట్టేసుకుందాం. ఇది 4 అన్నాం. ఇది అక్కడ మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మళ్ళీ మనం వై డాష్తోనే పని చేయాలండి. వై డాష్ అని డెరివేటివ్ చేస్తేనే కదా వై డబల్ డాష్ వచ్చేది. కాబట్టి ఇక్కడ రాసేస్తాను నేను. 3ని డెరివేటివ్ చేస్తున్నాను. 3ని డెరివేటివ్ చేస్తుంటే వై డబల్ డాష్ ఈక్వల్ టు ఏ బయట పెట్టేస్తే లోపల కొద్దిగా చేయాలి ఓపిక్గా. సి కాన్స్టెంట్ సి ఇంటూ మైనస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎక్స్ సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి. మళ్ళీ యూవీ రూలు జాగ్రత్తగా అప్లై చేయండి. ఈ పవర్ మైనస్ బిఎక్స్ని పక్కన పెడుతున్నాను, ఈ పవర్ మైనస్ బిఎక్స్ని పక్కన పెడితే సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డికి డెరివేటివ్ కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి అండ్ సిఎక్స్ ప్లస్ డికి ఇంటర్నల్ డెరివేటివ్ ఇంకొక సి వస్తుంది. ఈ పవర్ మైనస్ బిఎక్స్ని పక్కన పెట్టి సైన్ సిఎక్స్ ప్లస్ డికి డెరివేటివ్ చేశాను. ఇప్పుడు సైన్ సిఎక్స్ ప్లస్ డిని పక్కన పెట్టి ఈ పవర్ మైనస్ బిఎక్స్కి డెరివేటివ్ చేస్తే మళ్ళీ ఈ పవర్ మైనస్ బిఎక్స్ వస్తుంది. మైనస్ బిఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఇక్కడ మైనస్ బి వస్తుంది, మైనస్ బి రాస్తాం. సో ఇదంతా సి యొక్క ప్రోడక్ట్లో మైనస్ సి యొక్క ప్రోడక్ట్. మైనస్ సి కాకుండా మిగిలిన దానికి యూవీ రూల్ అప్లై చేశాను. ఇక్కడ మైనస్ బి కాకుండా మిగిలిన దానికి యూవీ రూల్ అప్లై చేయాలి. ఇది యూ, ఇది వి. సో ముందు ఇది పక్కన పెడదామా. కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డిని పక్కన పెడితే ఈ పవర్ మైనస్ బిఎక్స్కి ఈ పవర్ మైనస్ బిఎక్సే
బట్ మైనస్ బిఎక్స్కి డెరివేటివ్ చేస్తే మైనస్ బి వస్తుంది. ప్లస్ ఈసారి ఈ పవర్ మైనస్ బిఎక్స్కి పక్కన పెడితే, దీని పక్కన పెడితే కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డికి డెరివేటివ్ మైనస్ సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి. సో మైనస్ ఇక్కడ పడేస్తున్నాను, మైనస్ సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి అండ్ సిఎక్స్ ప్లస్ డికి ఇంటర్నల్ డెరివేటివ్ సి. వై డబల్ డాష్ కొంచెం సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉందనుకుంటాం మనం, ఇక్కడే చేస్తాం. సో వై డబల్ డాష్ ఈక్వల్ టు ఏని కాసేపు అలానే ఉంచుదాం, నెక్స్ట్ స్టెప్లో ఏం లోపల పంపిద్దాం. ఇప్పుడైతే ఇప్పుడు చాలా జాగ్రత్త చూడాలి. ఇక్కడ ఇదొక టర్ము, ఇదొక టర్ము, మైనస్ సితో మల్టిప్లై చేయాలి. సో మైనస్ సిని లోపలికి ఇంటూ చేయండి, మైనస్ సి ఇంటూ సి, మైనస్ సి స్క్వేర్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ సిఎక్స్ ప్లస్ డి, మైనస్ సి ఇంటూ మైనస్ బి ప్లస్ బీసీ ఈ పవర్ మైనస్ బిఎక్స్ సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి. అయిపోయింది. ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు మైనస్ బీని ఇక్కడ లోపలికి ఇంటూ చేద్దాం. మైనస్ బి ఇంటూ మైనస్ బి ప్లస్ బి స్క్వేర్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి, మైనస్ బి ఇంటూ మైనస్ సి ప్లస్ బీసీ కింద రాస్తాం ప్లస్ బీసీ మైనస్ బి ఇంటూ మైనస్ సి ప్లస్ బీసీ ఈ పవర్ మైనస్ బిఎక్స్ సైన్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి. కొన్ని లైక్ టర్మ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి లోపల, వాటి పని కూడా పడదాం. వై డబల్ డాష్ ఈక్వల్ టు చూడండి ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ సిఎక్స్ ప్లస్ డి, ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ సిఎక్స్ ప్లస్ డి. ఇది మైనస్ సి స్క్వేర్, ఇది బి స్క్వేర్. ఏం చేద్దాం, ఈ పవర్ మైనస్ బిఎక్స్ కామన్ తీద్దామా? కామన్ తీయటం వల్ల మనకు ఉపయోగం ఉండదు కదా, యాడ్ చేస్తే క్యాన్సిల్ అవ్వాలి. అట్లానే ఉంచుదాం. ఈ నాలుగిటిని అట్లే ఉంచుదాం. ఏని మల్టిప్లై చేద్దాం. ఏని ఏమనుకోకండి, ఇక్కడే నేను మల్టిప్లై చేస్తాను అన్నిటితో, ఏ పని కూడా అయిపోతుంది. సో మైనస్ ఏసీ స్క్వేర్, ఇక్కడ కూడా ఏబిసి, ఇక్కడ కూడా ఏబి స్క్వేర్ సి, ఇక్కడ కూడా ఏబిసి. సో ఏతో మల్టిప్లై చేశాను నేను మొత్తం. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 5. సో మనం చేయాల్సింది ఈ మూడింటిని యాడ్ చేయటం, అంటే ఈక్వేషన్ 2ని, ఈక్వేషన్ 4ని, ఈక్వేషన్ 5ని యాడ్ చేస్తే మనకి క్యాన్సిలేషన్ జరుగుతాయి. దీనికన్నా యాక్చువల్గా మీకు సబ్స్టిట్యూషన్ ప్రాసెస్లో షార్ట్ వేలో వస్తుంది ఆన్సర్, కానీ సబ్స్టిట్యూషన్లు ఎక్కడ చేయాలన్న దగ్గర చాలామందికి గుర్తుపెట్టుకోవడం బట్టే పద్ధతే అవుతుంది. అందుకని నేను వాటి జోలికి పోనండి. ఇవే కరెక్ట్. మనకు క్లారిటీ ఉంటుంది. వై డబల్ డాష్ చేయాలి నేను, వై డాష్ చేయాలి నేను, వైని దీంతో ఇంటూ చేయాలి, 3 కలిపితే క్యాన్సిలేషన్. రావడానికి ఇవన్నీ పెద్ద గిట్ట ఎట్లా వస్తాయి, కానీ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మంచిగా ఉంటుంది కదా, ఊపు ఉంటుంది కదా, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అట్లా టెంపరీగా అట్లా పెద్దగా అనిపిస్తుంది, కానీ క్యాన్సిలేషన్ అయితే. సో ఇది తీసేస్తాం. వై డబుల్ డాష్ ఇది ఫస్ట్ రాసాం కదా, ఓకే, దాన్ని అట్లనే ఉంచుదాం. ఇది తీసేయండి, రైటా? సో దీని కింద రాస్తున్నాను వై డబల్ డాష్ని. కలపటం ఏముంది, ఎవరినైనా ముందు రాయచ్చు కదా ఈ ముగ్గురులో. సో నేను ఇది ముందు వచ్చింది, నాకు ఈ టర్మ్ ముందు వచ్చింది, దాని పైన ఉండండి. వై డబల్ డాష్ మైనస్ ఏ సి స్క్వేర్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ ఆఫ్ సిఎక్స్ ప్లస్ డి ప్లస్ ఏబిసి ఈ పవర్ మైనస్ బిఎక్స్. ఇవి రెండు సేమ్ టర్మ్స్ కదా, ఏబిసి ఈ పవర్ మైనస్ బిఎక్స్ సైన్ సిఎక్స్ ప్లస్ డి, ఏబిసి ఈ పవర్ మైనస్ బిఎక్స్ సైన్ సిఎక్స్ ప్లస్ డి. 2abc అని రాస్తున్నాను దాన్ని, 2abc ఈ పవర్ మైనస్ బిఎక్స్ సైన్ సిఎక్స్ ప్లస్ డి ప్లస్ ఏబి స్క్వేర్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ సిఎక్స్ ప్లస్ డి. చూసుకోండి అన్ని టర్మ్స్ వచ్చినాయో లేదో జాగ్రత్తగా. 1 2 3 4 ఉండాలి. సో 1 2 2abc సైన్ సిఎక్స్ ప్లస్ డి రాయలేదని నేను ఇక్కడ, సారీ 2abc ఈ పవర్ మైనస్ బిఎక్స్ సైన్ సిఎక్స్ ప్లస్ డి ప్లస్ ఏబి స్క్వేర్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ కాస్ సిఎక్స్ ప్లస్ డి.
3 టర్మ్స్ వస్తాయి ఇక్కడ, ఎందుకంటే రెండింటిని కంబైన్ చేసాం కాబట్టి. ఇది వై డబుల్ డాష్, తర్వాత 2by డాష్, ఇది మైనస్ 2abc e పవర్ మైనస్ bx సైన్ cx ప్లస్ d మైనస్ మైనస్ 2ab స్క్వేర్ కాస్ cx ప్లస్ d e పవర్ మైనస్ bx. సో 3 ఈక్వేషన్లు యాడ్ చేద్దాం. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు చూడండి ఇగో మైనస్ 2abc e పవర్ మైనస్ bx సైన్ cx ప్లస్ d అను ప్లస్ 2abc e పవర్ మైనస్ bx సైన్ cx ప్లస్ d క్యాన్సిల్. గోవిందా. ఇది చూడండి, ఇది ab స్క్వేరు, ఇది ab స్క్వేర్, 2ab స్క్వేర్ కదా, ప్లస్ టర్మ్స్ సేమ్, e పవర్ మైనస్ bx cos cx ప్లస్ d cos cx ప్లస్ d. సో ab స్క్వేర్ ప్లస్ ab స్క్వేర్ 2ab స్క్వేర్, ఇది మైనస్ 2ab స్క్వేర్. సో ఫైనల్గా వీటిని ఆటోలో రాస్తే వై డబల్ డాష్ ప్లస్ 2by డాష్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఇంటూ y ఈక్వల్ టు హీరో. నెక్స్ట్ రైట్, క్లైమాక్స్ ప్రాబ్లంకి వచ్చేసాం మనం. సేమ్ మోడల్ ప్రాబ్లం అండి, సేమ్. ఇగో y అంటే మన దగ్గర ఉంది, వై డబల్ డాష్ ప్లస్ ky డాష్ ప్లస్ ఇగో ఇది ఇంటూ y. సో ఇది కనుక్కొని యాడ్ చేసి మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఇందాక అదే చేసాం కదా. కాకపోతే మీకు ఖచ్చితంగా ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుంది, టర్మ్స్ చాలా పెద్దగా భయంకరంగా వస్తాయి. నేను యాక్చువల్గా సబ్స్టిట్యూషన్ చెప్పచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది, దానికి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది, కానీ ఆ సబ్స్టిట్యూషన్ని గుర్తుపెట్టుకోవటం కూడా ఇంపార్టెంట్. సో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను అలా చెప్పాను. ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగిస్తాను, మీరు ఆ ప్రాబ్లమ్ని కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించి చేసుకోండి. ఇంకా మీకు చాలా తేలిక అవుతుంది. ఏం తేలిక అవుతుంది? పెద్దగా రాసే స్టెప్స్ తగ్గుతాయి, అంతేగాని నాకు తెలిసి కాన్సెప్ట్ అదే కామన్ స్టూడెంట్కి అర్థమవుతుంది. ఇది కనుక్కుంటా 3 కలుపుతా 0 వస్తుంది అనే ఆలోచన సింపుల్గా ముందు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఏముంది ఇట్లా చూడటానికి అట్లా ఉంటుంది కాబట్టి కనుక్కుంటే అయిపోతుందని. ఇందులో మాత్రం మీకు నేను ఆ సబ్స్టిట్యూషన్ మెథడే చెప్తాను, నేను మీరు వాడుకోండి. ఈ 2 ప్రాబ్లమ్స్ కాదు, అంతకుముందు కూడా సబ్స్టిట్యూషన్ ఎక్కడ వచ్చినా కూడా ఏది కన్వీనియంట్ ఉంటే అది వాడుకోండి. రైట్, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ kx/2 అని రాద్దాం. ఆ k/2x ఏంటి? a cos nx ప్లస్ b sin nx. సో ఫస్ట్ డెరివేటివ్ y డాష్ ఈక్వల్స్ టు ఏం చేద్దాం? uv. సో యూని పక్కన పెట్టి వీని పక్కన పెట్టి యూని చేద్దాం. సో ఈ పవర్ మైనస్ kx/2ని పక్కన పెట్టేసాను. ఇప్పుడు లోపల సంగతి ఏంటి? ఏ కాస్ nxకి డెరివేటివ్ మైనస్ సైన్ nx అండ్ nxకి డెరివేటివ్ n, ఇంటర్నల్ డెరివేటివ్. అలాగనే ప్లస్ b సైన్ nxకి డెరివేటివ్ కాస్ nx అండ్ nxకి డెరివేటివ్ n. సో ఇదంతా ఏంటి? ఇది పక్కన పెట్టి దీని మొత్తానికి డెరివేటివ్ చేసింది. ఇప్పుడు మనం వీని పక్కన పెడదాం. ఏ కాస్ nx ప్లస్ b సైన్ nx ఇంటూ ఈ పవర్ మైనస్ kx/2కి ఈ పవర్ మైనస్ kx/2నే వస్తుంది. అండ్ మైనస్ kx/2కి అడిషనల్గా ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తే ఓన్లీ మైనస్ kx/2కి చేస్తే ఈ మైనస్ k/2 మిగులుతుంది. సో మైనస్ k/2. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఏంటంటే ఇప్పటివరకు మనం ఏం చేసాము? ఇది y డాష్, దీన్ని ఇలా ఉంచాము. y డాష్ని కేతో మల్టిప్లై చేయమని ఉంది కాబట్టి మొత్తాన్ని కేతో మల్టిప్లై చేసుకున్నాం, దాన్ని పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ y డాష్ని y డబల్ డాష్ చేసాం, ఇలా చేసాం కదా. సో ఇక్కడే ట్రెండ్ చేంజ్ చేస్తున్నాను నేను. y డాష్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ kx/2 ఇంటూ మైనస్ an సైన్ nx ప్లస్ bn కాస్ nx ప్లస్, గమనించండి ఇదంతా ఎవరో కాదు మళ్ళీ వైనే, ఇదంతా ఈ పవర్ మైనస్ kx/2 వరకు y అది. సో ఇదంతా y ఇంటూ మైనస్ k/2 మైనస్ ky/2
ఇది సబ్స్టిట్యూషన్ అంటే. సో ఈక్వేషన్ 1 అనుకోండి ఇది, సిన్స్ 1. సో ఇదంతా y చేసేసాను, దీని ప్లేస్లో y పెట్టాను, y ఇంటూ -k/2 -ky/2. ఇదే ఈజీగా ఉంది కదా సార్, ఇంతకుముందు ఎందుకు సార్ అంత పెద్దగా చేశారు, అప్పుడే ఇంత చేసి కష్టపడ్డాకనే కదా ఇది ఇంత హాయిగా ఉంది మనకు ఫీలింగ్ వచ్చేది. రైట్, ద సాడిజం అది ఇది తెచ్చేసాం, -ky/2 ఇది తీసుకొచ్చా, ప్లస్ ఈక్వల్ టు e పవర్ -kx/2 ఇంటూ -an sin nx ప్లస్ bn cos nx. దీన్ని కూడా పక్కన పడేయండి, ఏమో దీనికి కూడా అవసరం వస్తుంది ఏమో చూద్దాం. ఓకే రైట్, దీనికి డబల్ డెరివేటివ్ చేద్దాం. ఇక దీనికి డబల్ డెరివేటివ్, y డాష్కి డెరివేటివ్ y డబల్ డాష్ ప్లస్ ky/2కి డెరివేటివ్ ky'/2 డెరివేటివ్స్ అంతే. y డాష్కి y డబల్ డాష్ yకి y డాష్ 2. రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్లో ఏం సినిమా ఉంది, యూవి రూల్ ఉంది, యూవి రూల్. సో e పవర్ -kx/2ని పక్కన పెట్టి లోపల స్టోరీ ఏంటి, దీనికి డెరివేటివ్ -an ఉంది, sin nxకి డెరివేటివ్ cos nx, ఈ nకి ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తే n² వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ n ఉంది, nxలోంచి ఇంకో n వస్తుంది, n². తర్వాత cos nx కదా డెరివేటివ్, -sin nx వస్తుంది కాబట్టి ముందే మైనస్ పెట్టి కూర్చుంటున్నాను నేను. -bn cos nxకి -sin nx, ఇంటర్నల్ డెరివేటివ్ nxకి చేస్తే n వస్తుంది, ఇక్కడ స్క్వేర్ రాసేస్తున్నా. రైట్, సో e పవర్ -kx/2ని పక్కన పెట్టి దీనికి డెరివేటివ్ రాసాను, యూని పక్కన పెట్టి వీకి డెరివేటివ్ రాసాను. ఇప్పుడు వీని పక్కన పెట్టి, అంటే దీని మొత్తాన్ని పక్కన పెట్టి, దీని మొత్తాన్ని ఇది ఈ బ్రాకెట్ని పక్కన పెడుతున్నాను, ఇక్కడ కొంచెం దూరంగా రాస్తున్నాను. -an sin nx ప్లస్ bn cos nx పక్కన పెట్టి, ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయాలి అంతే కదా. దీనికి పక్కన పెట్టి దీనికి చేసాం, దీన్ని పక్కన పెట్టి దీనికి చేసాం, అది ముందు రాస్తున్నాం అంతే, తేడా ఏం లేదు. e పవర్ -kx/2కి e పవర్ -kx/2 వస్తుంది, -kx/2కి బోనస్గా -k/2 కూడా వస్తుంది. y డబల్ డాష్ ప్లస్ ky'/2 ఈక్వల్ టు, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే -n² కామన్ తీయండి. కామన్ తీస్తూ కూడా ఆలోచించండి మీరు కొంచెం ఓపిక్గా. నేను ఇక్కడ కామన్ తీయనా, లేకపోతే పైన స్టెప్లో కామన్ తీయనా, కొన్ని మనం సేవ్ చేసుకుందామా. -n² కామన్ తీసేసామనుకోండి, ఇక్కడ ఉండవుగా, ఇక మైనస్ ఉండదు, ఈ n² ఉండదు, ఈ మైనస్ ఉండదు, ఈ n² ఉండదు. ఇంకేం మిగిలింది, a cos nx ప్లస్ b sin nx ఇంటూ e పవర్ -kx/2 ఇంటూ e పవర్ -kx/2. అంటే ఈ టర్మ్ వరకు మళ్ళీ ఎవరండి, y -n² ఇంటూ ఇది y, అమ్మయ్య, k/2 రాద్దాం, k/2. ఒక్కసారి మీరు ఈక్వేషన్ 2ని గమనించండి. ఇదిగో ఒక్కసారి ఇది చూడండి, ఇది చూడండి, వీళ్ళిద్దరు సేమే కదా. e పవర్ -kx/2 e పవర్ -kx/2 -an sin nx an sin nx bn cos nx bn cos nx. అందుకే అక్కడ రాసాం మనం ఈక్వేషన్ 2 అనేది ఉపయోగపడుతుందని చెప్పాను ఎక్కడో చోట. సో ఈ -kx/2 రాసేసాను, ఇక దీన్ని రాయకుండా దీని ప్లేస్లో ఈ LHS రాస్తున్నాను, y డాష్ ప్లస్ ky/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇదే అందుకనే సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నాం. చూసారు కదా, సబ్స్టిట్యూషన్ మెథడ్లో పెద్దగా కష్టాలు ఏం లేవు, మీకు పెద్ద పెద్ద టర్మ్స్ ఏం లేవు, మంచిగా చిన్నగా అయిపోయినాయి. ఆ టైంకి ఆ సబ్స్టిట్యూషన్ చేయడం ఇంపార్టెంట్. నేను అందుకనే దాన్ని ఫస్ట్ ప్రిఫర్ చేయలేదు.
నేను ఫస్ట్ ఎందుకు ప్రిఫర్ చేయలేదంటే ఆ టైంకి ఇగో ఇందులో ఇది ఉంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇది స్ట్రైక్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా దాంట్లో ఇబ్బంది లేదని నేను ఏమనట్లేదు, దాంట్లో అంత లెంగ్తీ ప్రాసెస్ చేయడంలో ఎక్కడ చిన్న మైన్యూట్ ఎర్రర్ అందులో పోయినా రీచెకింగ్ కష్టమే, ఆన్సర్ కష్టమే. ఇందులో ఉండే కష్టాలు అందులో ఉన్నాయి. సో అందుకని 2 మెథడ్స్ చెప్దామని చాయిస్ మీకే వదిలేసాను నేను. చలో ఇక సర్దటం అయిపోయింది, ఇక ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది రప్పించుకోవటమే, అందరినీ లెఫ్ట్ సైడ్ పిలిపించుకోండి, సెట్ అయిపోతారు. y" ప్లస్ k/2y' k/2 k/2y' మైనస్ k/2y' కూడా అటు వస్తుంది, విడదీస్తున్నాయి ఇక్కడ ఈ k/2ని ఇద్దరితో విడదీస్తున్నాను. సో మైనస్ k/2y' అటు వస్తుంది, ప్లస్ k/2y' మైనస్ n² అటు వస్తుంది, ప్లస్ n²y. ఇందులో ఇంకా మైనస్ k/2 ఇంటూ k/2 ఉందిగా, మైనస్ k²/4y ప్లస్ అవుతుంది కదా, అటు వస్తే 0. ఇక్కడ మైనస్ k ఇంటూ k² 2 ఇంటూ 2 4 మైనస్ k²/4 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి ప్లస్ k²/4 ఇంటూ y వచ్చినట్టేనా. ఈ రెండిట్లో y కామన్ తీసాడు, ఇది ఇది సింప్లిఫై చేయొచ్చు కదా. y" ప్లస్ k/2y' k/2y' ky' అంతే కదా. కేలో సగం కంప్లీట్ k ప్లస్ n² ప్లస్ k²/4 ఇంటూ y ఈక్వల్ టు 0. సక్సెస్ఫుల్గా ఈరోజు 4 వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు డిలే ఇస్తున్నాను అనుకుంటున్నారు, వీడియోలు గ్యాప్ ఇస్తున్నాను అనుకుంటున్నారు. మీకు తెలియదు, మీకంటే నేను ఎంత టెన్షన్ పడుతున్నానో ఎప్పుడెప్పుడు వీడియోలు చేద్దామని. మీరు అడుగుతూనే ఉన్నారు, నేను ఈ మాట చెప్తూనే ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇగో ఇవాళ ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ రూమ్లోంచి బయటికి పోలే. వాయిస్ మీకు తేడా తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీకు 4 వీడియోలు ఇవాళ అయినాయి. 4 అంటే మీకు తెలియదు, 6 వీడియోస్ నేను చేశాను, 6 7 చేశాను. కొన్ని మంచిగా రాలే, మధ్యలో నాకే నచ్చగా వీడియో చేసిందంతా చేసి మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుంచి. సో అది కష్టం అండి. మీరు డిఫరెన్షియేషన్ అడిగారు, నేను అందించాను. కొంత స్లోగా అయినా కూడా మీరు అడిగిన వాళ్ళకి నేను అందించాను. ఇంకా చాలామంది చాలా టాపిక్స్ అడుగుతున్నారు. సో వాటిలోంచి మోస్ట్ రిక్వైర్డ్ చాప్టర్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాను. కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బై బై అండ్ జై హింద్.